బ్యాక్ టు బేసిక్ వ్లాగ్స్. హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఇప్పుడు ఫైనల్ గా మనం అయితే మన రవి అన్నతో అయితే వెళ్తున్నాం అనమాట. హౌ ఆర్ యు? చాలా ఎక్సైటింగ్ ఉన్నాను నేనైతే ఈ మోటార్ క్రాస్ ఈవెంట్. ఇప్పుడైతే అన్నతో పాటు అయితే మనం ఈవెంట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అన్న ఈవీ కార్ని అయితే టెస్ట్ చేస్తున్నాడు అనమాట. ఒకసారి అన్న మొత్తం డ్రైవ్ అయిన తర్వాత అన్న రియాక్షన్ చూద్దాం కార్ని. సో అన్నకైతే ప్రస్తుతానికి సిటీ మోడ్లో అయితే ఉంది కారు. అన్నకి అట్లా కొంచెం అటు వెళ్ళంగానే స్పోర్ట్స్ పడదాము. అన్న ఎలా ఉంటుందో రియాక్షన్ అన్నది చూద్దాం. అన్న నీకు అటు ఎంట్రీ విఐపికి. సో గైస్ మనమైతే సక్సెస్ఫుల్ గా అయితే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. చాలా కష్టపడ్డాం. సో యాక్చువల్ గా మన దగ్గరికి అయితే కార్ పాస్ కూడా ఉంది అనమాట. బట్ ఆ కార్ పాస్ ని డిక్లైన్ చేశారు. లైటింగ్ చూడు. కమ్ బ్యాక్ ఇస్తాడు ఇప్పుడు. చలో చలో. ఇక్కడ చూడండి guys, వీళ్ళు ఏం చేస్తున్నారు? స్పెండ్ చేస్తున్నారు. తెలుగు కామెంటరీ. నా కాంప్యూటర్ మ్యాన్ అంటే వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఇప్పుడే. వచ్చాడు మన పక్కన ఎగ్జైట్ అవుతున్నారు. ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళైతే ఇప్పుడు ఈ ర్యాంప్ అయితే ఎక్కిపోతున్నారు. ట్రైల్ కి అయితే వెళ్ళేసి వచ్చారు గైస్. లెట్స్ సీ. నాకైతే నిజంగా అది రీల్ వస్తుంది. ఎగిరి 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 పైకి రీల్ పెడతాం. రెడీ రెడీ రెడీ. తమ్ముడు నెక్స్ట్ మనమే బైక్ వేసుకొని వెళ్తున్నాం. ఓ రౌండ్ మనం కూడా బైక్ ఎక్క వెళ్ళాలి. ఓకే డన్. చెప్పండి తమ్ముడు, ఇంకేంటి విషయాలు? అందరూ హ్యాపీ ఏంటి కదండి? బైక్ మీద టీషర్ట్ బాగుంది. ఇది క్యాప్ ఎంత పైకెత్తు. ఎగరేస్తున్నారు వీళ్ళు. భయ్యా జాంపండి భయ్యా, నీకు ఎలా అనిపించింది భయ్యా ఆఫ్ రోడింగ్? చాలా బాగుందండి. చాలా చల్లగా ఉంది వెదరు. వాళ్ళు హీట్ ఎక్కిస్తున్నారు ఈ వెదరు. చాలు అది ఓకే. కానీ ఇప్పుడు చెప్పండి, మనకి చిన్న పిల్లకాయలు బుడ్డ పిల్లకాయలు అయితే ఎగరేశారు కదా, దాని మీద మీ ఒపీనియన్? ఎగరేస్తుంటే మనం ఎలాగ ఎగరేయలేం కదా అని చెప్పి ఆనందపడ్డాను. నేను వాళ్ళలో నన్ను చూసుకున్నాను. ఏంటి చిన్నప్పుడు మనకి అలాగే ఇంట్లో పంపించారు అంత చిన్న పిల్లకాయలు ఆడుకుంటున్నారు భయ్యా, మనకు అంత కాన్ఫిడెన్స్ లేదు. కాలు ఇరిగిపోయింది వేరే వాడికి, అయినా స్పోర్టివ్ గా తీసుకున్నాడు. చూసావా, చిన్న పిల్లోడు వాడు. మన కాలు ఇరిగిపోతే ఇంకో కాలు అరగొట్టి ఇంట్లో పెడతారు. ఇక్కడ నిజమే కదా, అంతే కదా గైస్. రేస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎవరన్నా ఫస్ట్ అదో బయలుదేరుతున్నారు. బ్రో ఎగురుతున్నాడు, రెండో బ్రో ఎగురుతున్నాడు, వచ్చేసాడు. రెడీ గైస్, మన వాళ్ళు రాబోతున్నారు. ఎగిరేడు కాళ్ళు. ఓ మన దగ్గరకు వస్తే కనబడుద్ది. మనం గుల కూర్చొని చేద్దాం. పర్లేదా వచ్చే భయ్యా. సూపర్ సూపర్ కాదు భయ్యా, కమెంటరీ ఇవ్వు. ముందు వస్తున్నాడు, నంబర్ తెలియదు భయ్య మనకి. రెడ్ అందరు రెడ్ వేసుకున్నారు. రే నెంబర్ కనబట్లేదు.
నెంబర్ 7 లాస్ట్ లో ఉన్నాడు. ఏంది భయ్యా ఇది? వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ కాల్డ్ మోటార్ రేస్ జంపింగ్. వెరీ నైస్. ఎవరు అమ్మ బతాయో, సారీ చూడు ఎగిరేస్తున్నాడు భయ్యా. భయ్యా లాస్ట్ వస్తున్నాడు ఆయన, మర్చిపోకుండా చూడండి. భయ్యా లాస్ట్ వస్తున్నాడు. వావ్ 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 సూపర్ బ్రో, వావ్ సూపర్. అక్క ఎక్సైట్మెంట్ చూడాలి మనం, వెనకాల అక్క ఎక్సైట్మెంట్ చూడాలి మనం. అక్కనే చెప్పండి. It's amazing. It's like it's just not eye treating, but it's amazing. Vizag, you should keep doing this. MRF, you are doing a great job. Keep doing. అక్క ట్రైనింగ్ ఎలా ఉందని చెప్తుంది. అక్క ట్రైనింగ్ ఇదంతా No training. అక్క అసలు Full excitement. వావ్ సూపర్ బ్రో, వావ్. అరే 3 ఇంకా ఫస్ట్ రౌండ్ కంటిన్యూ అవుతున్నాడు. 3 తర్వాత వావ్ వావ్ వాట్ ఎ జంప్ ఫ్రమ్ ద సెకండ్ బాయ్. మూడో బాయ్ మన వస్తున్నాడు ఎగరేస్తున్నాడు. డ్రాగన్ మారుతున్నాడు. వావ్ సూపర్, వావ్ వావ్ వాట్ ఎ జంప్. వావ్ 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 ఊడిపోయింది. ఎక్కడ కనపట్లేదు వాటర్ పైపు. వావ్ 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 భయ్యా సాహసం చేయడం డెమ్మకంటేనా. వావ్ వాట్ ఎ జంప్. ఎక్స్ప్రెషన్ చూడండి, అనేది చాలా హ్యాపీగా ఉన్నాడు. అన్నది సూపర్ చార్జ్డ్ CH2 బండి. కెమెరా షాట్ అనియా ఫోటోలే కాదనియా, ఒక్కసారి ఈ షాట్ చూడండి. గైస్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్. ఈ షాట్ ఎలా తీయాలనిపించింది మీకు? ఎలా తీయాలనిపించింది చెప్పండి. ఒక నిమిషం కాదు, భక్తుల ఫోటోగ్రఫీ చేయాలని ఎలా అనిపించింది అన్న? అలాగే చాలా మంది తీశారు. నువ్వు అలా తప్పు, నువ్వు ఆయన టాలెంట్ ఎంకరేజ్ చేయట్లేదు అన్నా. మీలో టాలెంట్ నేను ఎంకరేజ్ చేశాను అన్నా. ఓకే ఫైన్. తమ్ముడు బండి తీయాలరా. పడాడు, లేసాడు, ఎగురు కమాన్ గో 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 గో. He's fighting it out over here. Followed by also from Pune. And competition number 21, Darshan Chauhan. And 29, a Friday is flying on this track. But look at Darshan Chauhan. Darshan Chauhan. అనిపిస్తుంది. Somebody crashed, guys. Let's hope he's safe. Guys, they're going. గైస్ అన్న తీసిన షాట్ చూడండి, క్రేజీ షాట్. ఒక్క సెకండ్ చూపించు. స్పెషల్ ఎఫెక్ట్ షాట్ ఇక్కడ. బా క్రేజీ అన్న. పిల్లలు చూడండి, చిన్న బుడ్డి పిల్లకాయలు, చిన్న బుడ్డోలు. ఈ బుడ్డి పిల్లలకే రేపు ఇంకా రేసర్స్ అవుతారు. లైక్ లిటరలీ ఎంత స్మాల్ ఉన్నారా, క్యూట్ ఉన్నారు. The last Buddu. Last Buddu, you can do it. Come on. We have Leela Syed. One more round of Buddus. The whole shot. Followed by Ismail
absolutely awesome riding out here. Look at the way these kids are attacking to treat to watch these tiny tots go on this amazing track. Woo! Your leader, competition number 82, Arman Khan, followed by Vismay Ram, followed by Ritin Sai. బుడ్డు 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 Both the KTMs are in the lead. Let's see how they go on the wheels. అన్నా నా వీడియోగ్రఫీ చూడు ఒకసారి. It's Arman versus Vismay. And it's Ritin versus Khan. అయ్యయ్యో భయ్యా Look at the way these guys are screaming at this snowboard. Absolute dream to watch the way these guys are riding. Arman in the lead, followed by Vismay Ram, followed by Ritin. Vismay, go for it! Oh my God! They are really Oh, this is the last of the final lap. The fight is beginning. This is the last lap! This is the last lap! The last ఎందుకు అయిపోయింది ఇప్పుడు? అసలు షార్ట్ లేదు అలా ఉన్నాయి. ఓకే ఓకే కమన్. అన్నా ఎప్పటికైనా ఫోటోగ్రాఫర్ అవుతావు అన్న, ఫోటోగ్రాఫర్ అవుతావు అన్నా. అన్నా బిగ్ ఫ్యాన్ అన్నా. నా బొక్కల్లో ఫోటోగ్రఫీ అన్నా ఫస్ట్ టైం అన్నా బిగ్ ఫ్యాన్ అన్నా. అసలు లెన్స్ చూడు అన్న, ఎక్కడ లెన్స్ దొరుకుతాయి మనకి? డైమండ్ లెన్స్ అన్న డైమండ్, అన్నకి ఎందుకు డైమండ్? ఎంత లెన్స్ ఎంత లెన్స్ ఎంత లెన్స్ ఇదే 7,000 ఎంత 7,000 ఇది చూడు, ఇదంతా 7,000 జస్ట్ 7,000. గైస్ మాన్స్టర్ని ప్రమోట్ చేసిన దానికి మనకైతే ఫుడ్ మాన్స్టర్ జ్యూస్ ఇచ్చారు. ఓపెన్ చేద్దాము. ఏడేమొచ్చిందో వెజ్ అని చెప్పారు. చిన్న పిల్లోడు 6 సంవత్సరాల బాబు పాలు తాగే వయసులో పెట్రోల్ తాగిస్తున్నాడు అందరికి. రే వాటే కంట్రోల్ రా గైస్. ఆ చిన్న పిల్లోడిని చూడండి, వాడిని బుడ్డోడిని. అరే రే 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 లేపురా లేపురా లే. గైస్ జోక్ గా చిన్న పిల్లోడు వాడు. అరే రే 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 ఆడి బైక్ చూడు ఎంత క్యూట్ ఉందో. బాయే కాల బాయే కదా. అన్ని షార్ట్ చూడండి. షార్ట్ సూపర్ కదా. ఒక్కసారి ఇట్లా నన్ను రికార్డ్ చేయి ఎటు చూడన్నా. అన్నా తమ్ముడు నువ్వు ఫోటో తీయమంటే లేదు కానీ అట చిన్న పిల్లడు పోతుంటే వెంటనే కెమెరా బయటకు వచ్చేసింది కదా నీకు. ఇది అన్యాయమయ్యా. నేను అడిగాను గైస్, అన్నా నాకు ఒక ఫోటో తీ అన్నా అన్నని. అది కాదు, అసలు ఎవరికి తెలియదు ఏంటంటే వైజాగ్ లో ఫస్ట్ హెస్ట్ అయితే మన అన్న దగ్గర ఉంది. సిగ్గుపడుతున్నాడు అన్నయ్య, పెళ్లి సంబంధం చూడండి. సారీ అని. గాల్లో లేపి లేపి లేపి. అయ్యో బాబు ఎలా తెస్తున్నాడో చూడండి మీరు. అసే అమ్మా మళ్ళా లేపుతున్నాడు. ఓడి అమ్మ బత్తాయో, సారీ ఓడి అమ్మ బండి. కాదు మళ్ళా పోతున్నాడు. ఇప్పుడు చూడు ఫైర్స్ తో పాటు
ఫోన్ చేస్తున్నావు వారే అన్నా ముందు చూడు. వెనక టైర్ లేపుతావా రెండు టైర్లు కేవలం లేపేసి పైకి లేపుతాడు చూడు. మనిషి వేసేసాడు, బండే వదిలేసాడు. అయ్యా కాదు ఈ బాబోయ్ బత్తయ్య సూపర్ ఉంది అన్నయ్య. లవ్ యూ, థ్యాంక్ యూ అన్నయ్య. సబ్స్క్రైబర్ నాన్న. సో గైస్ ఫైనల్ గా మనమైతే ఈవెంట్ నుంచి బయటకి అయితే వచ్చేసిన తర్వాత ఫుల్ గా ఆకలి వస్తుందని చెప్తే మనమైతే ఎక్కడికి వచ్చామన్నా, రిషి వ్యాలీ. సో రిషి వ్యాలీలో కర్డ్ రైస్ తిన్నాను నేను. ది బెస్ట్ గా అనిపించింది అనమాట నాకైతే. అది ఐస్ క్రీమ్ లాగా ఉంది కర్డ్ రైస్. అండ్ నువ్వేంట్రా కర్డ్ రైస్ తిన్నావు అంటున్నాడు. పొద్దునుంచి నేనేమి తినలేదు కాబట్టి కర్డ్ రైస్ మాత్రమే తిన్నాను. మన అన్న మాత్రం బాగా చికెన్ అన్ని ప్రోటీన్ హెల్త్ కదా కాన్షియస్ బాగా తిన్నాడు. మనకు అవేళ్ళ పెరగడం తినేసాం లైట్ గా. అండ్ నౌ ఇప్పుడు మనమైతే ప్రదీప్ అన్నను కలవడానికి బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో వ్లాగింగ్ మ్యాన్, వై యూ షౌటింగ్? ఏదో లోకేష్ అన్న బోర్ కొట్టనీయకుండా అన్నకు స్టోరీస్ చెప్తూ ఉన్నాడు. మంచి స్టోరీస్. లోకేష్ అక్కడెక్కడో ఉండాల్సింది, ఇక్కడ ఉండిపోయాడు. గైస్ ఇప్పుడు మన రవి అన్న, ప్రదీప్ అన్న అందరూ అక్కడ ఉన్నారు. అండ్ మన కార్ కి అయితే ఛార్జింగ్ పెట్టడానికి అయితే వచ్చేసాం మళ్ళీ సేమ్ స్పాట్ కి. దిస్ ఇస్ ది లవ్లీ స్పాట్. ఇప్పుడు నేనైతే కనెక్ట్ చేసేస్తాను, ఛార్జ్ అయితే చేద్దాం. ఇక్కడ చూడండి, ఓ షిట్ గ్లాస్ ఉందా, మర్చిపోయాను. సో అక్కడ 18% ఉంది అయితే బై కారు. సో పెట్టేద్దాం ఇక్కడ ఛార్జింగ్. రవి అన్న అయితే అడుగుదాం, హౌ వాజ్ ఏ డే విత్ విఎస్ఏ అనేసి. అన్న నువ్వు చెప్పన్నా, ఈరోజు నాతో నీకు ఎలా అనిపించింది? విశ్వ, నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. చాలా ఇయర్స్ బ్యాక్ నా క్లోజ్ ఫ్రెండ్స్తో ఎంత ఫన్ అయితే ఉంటుందో లిటరల్లీ అంత ఎంజాయ్ చేశాను. నీతోనే కదా, నీ ఫ్రెండ్స్ కూడా బాగా కలిసిపోయారు. సో ఈవెంట్ ఎలా అనిపించింది? ఈవెంట్ బాగుంది. పరిచయమైన మనుషులు ఎలా అనిపించారు? అది బాగుంది. అండ్ లిటరల్ టైం ఇప్పుడు 1 గంట అవుతుంది. నేను 6 o'clock వెళ్ళిపోతానని చెప్పాను విశ్వతోడి. బట్ వైబ్ ఇంకా సెట్ అయిపోయి ఉండిపోయాను నైట్. ఇప్పుడు కూడా అన్ననైతే పంపించేస్తున్నాం అనమాట, ఎందుకంటే అన్నకు నిద్ర వస్తుంది కాబట్టి మేము ఇంకా తిరుగుతున్నాము. సో మనది వైబ్ అనేది ఎప్పుడు ఎండ్ కాదు. అండ్ అన్నను కూడా మళ్ళీ మనం అయితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే కలుద్దాము. రేపైతే బయలుదేరేస్తున్నాను నేను తిరుపతికి. మళ్ళీ కొంచెం వర్క్స్ ఉన్నాయి మనకి. 16 hours మనకి జర్నీ పడుతుంది. ఈ వీక్ ఆర్ ఛార్జింగ్లు ఇవన్నీ చూసుకుంటూ పోవాల్సి వస్తుంది అనమాట. సో ఓకే, ఇట్స్ ఫైన్ అన్న, నైస్ టు మీట్ యూ. నెక్స్ట్ టైం నువ్వు నాకు ఒక మంచి ఏమంటారు అవుట్ఫిట్ సెలెక్ట్ చేసి నాకు ఒక మేక్ ఓవర్ ఇవ్వాలి. హైదరాబాద్ పోదాం. హైదరాబాద్ నువ్వు నాకు ముందు చెప్పు. సడన్ గా సడన్ షాక్ లో ప్లాన్ చేయి, హైదరాబాద్ లో కలుద్దాం, మీటప్ అండ్ మేక్ ఓవర్. డెఫినెట్లీ. శ్యామన్నకైతే బాయ్ బాయ్ చెప్పాల్సి వస్తుంది. మిస్ యూ శ్యామన్న, మిస్ యూ సో మచ్. సో ప్రతిసారి శ్యామన్నే మనకి అన్నిట్లో హెల్ప్ చేస్తాడు. బేసిక్ గా ఈ రోజు ప్రాసెస్ లో హెల్ప్ చేసాడు ప్రతిదీ. యూఆర్ ఆల్వేస్ దేర్ బ్రో, ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. బిఎస్సి బాయ్ అన్న, కలుద్దాం. బాయ్ గైస్. ఇప్పుడు అన్న వెళ్ళేటప్పుడు ఒకసారి సౌండ్ వినండి. అది అది ఎట్లుంది అన్న? ఎలా ఉంది? నువ్వు ఎందుకయ్యా మనుషుల్ని డైవర్ట్ చేస్తావు? వచ్చినప్పుడు చూపించాను, చాలా బాగుంది, కొనిస్తాను. ఓకే కొనిసుకో. గిఫ్ట్ మై సైడ్, వైజాగ్ వచ్చా కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అన్న. వేసుకుంటా డెఫినెట్ గా. అన్న ఇచ్చాడు. నెక్స్ట్ వీడియోలో ఇదే డన్. సో గైస్ మన కార్ అయితే ఛార్జింగ్ అయిపోయింది. సో వీడియో కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫైనల్ గా మనం అయితే వైజాగ్ నుంచి తిరుపతికి అయితే వచ్చేసాం అనమాట. అండ్ నా కార్ ఇప్పుడు బీపీ అని ఎందుకు కొట్టుకుంటుందో తెలుసా? నా కార్లో 5% ఉంది మావా. లిటరలీ ప్యాక్ అయిపోతుంది నాకు. ఇంటికైతే క్షేమంగా అయితే వచ్చేసాను. జస్ట్ 1% ఉందన్నమాట. లైక్ లిటరలీ 1% వచ్చేసాం మనం అయితే ఇంటికి ఇప్పుడు సక్సెస్ఫుల్గా.